హలో ఫ్రెండ్స్. నాకైతే నైట్‌లో ఎక్కడికైనా తిరగడం అంటే చాలా ఇష్టం. మిడ్‌నైట్ సమయంలో నేను మా ఫ్రెండ్స్‌నైతే తీసుకొనైతే గరఫత్ రయాన్ పార్క్ అయితే వచ్చేసిన. దగ్గర దగ్గర రాత్రి 12 అయితుంది. నేను, మా వికాసు అండ్ సులేమాన్ అయితే మేమైతే పార్క్‌లకైతే వచ్చినాం. మీ పార్క్‌నైతే చూపిస్తే ఎట్లా ఉన్నది కథ అన్నది. వావ్! సులేమాన్ ఇట్రా రీ సూపర్ కొడుతుంది. విక్కీ భాయ్ ఇట్రావా నువ్వు సులేమాను. తీసి ఎంత మంచిగా వస్తుంది చూడు. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు పార్క్ అని అంటే ఇది అనిపించింది. వాకింగ్ చేయాలి వీళ్ళు అయితే ఇక్కడికి వస్తారు. పార్క్ చూస్తారు కదా, బాగు చాలా బ్యూటిఫుల్ పార్క్. ఎటు పోదాం సులేమాన్? ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మాత్రం మీకు ఇక్కడ మొత్తం లైట్లు, దాని తర్వాత కెమెరాస్ అయితే పక్క ప్రతి దగ్గర ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా ఖతర్లో చలి మాత్రం చంపేస్తుంది. బయటనైతే ఆల్రెడీ బయట నిలబడే చాలా కష్టం అనుకుంటున్నా. అట్లాంటి టైంలో ఒక కెఫ్టేరియా అయితే రాత్రి 12-1 గంటకైతే ఇక్కడ తెరిచే ఉంది. ఈ కెఫ్టేరియా పేరు వచ్చేసి 7-Eleven. చాలా యూనిక్ గా అయితే ఉంది. ఆల్మోస్ట్ మేము క్లోజ్ అయితే చేస్తున్నాం, తొందరగా ఎప్పుడు భయ్యా అని అంటే నేనైతే 2 సులేమానీలు ఒక కరక్ అయితే చెప్పి దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కాక లోపలికి పోయి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుండే, ఎందుకంటే కరక్ రెడీ ఉందంట. సులేమాన్ అనేది మా కోసం స్పెషల్ గా చేసిస్తుంది. రాత్రి చాలా చల్లగా ఉన్నా కానీ సమ్మగా మాత్రం అనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇంత క్యాట్ నీకు కూడా సలి పెడుతుందా ఇప్పుడు? పాపం వీటిలో పరిస్థితి क्या कुछ बच गया चिकन, इधर फेंक दो भैया चिकन. పాండగో చల్లగా చలి పెడుతుంది పాండగో బాయ్స్. బ్రదర్స్ ఖతర్లోనైతే చలి బాగా పెడుతుంది బ్రదర్స్. అండ్ చాయ్ తాగుతున్నాం బ్రోస్. పాండగో సులేమాన్ పాండగో బాస్. ఏంటిది, ఏం చేస్తున్నావు సులేమాన్? ఎక్కడ చూస్తురు కదా, సులేమాన్ అయితే అది పెడుతురు. ఏంటంటే డస్ట్బిన్ అన్నట్టు. ఇందులో ఏంటంటే పేపర్స్, ప్లాస్టిక్స్, ఆర్గానిక్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి పడేయచ్చు అన్నట్టు. కచరా దాని మీద కూడా ఇట్లా మ్యూజిక్ కొట్టిస్తున్నానంటే మామూలుగా లేదు తినదైతే. ఏరే దర్వీరా ఆవిడ కూడా దర్వేస్తుండు. రిధం మార్చు. వాటర్ ఫెసిలిటీ కోసం ఇట్లాంటివి అయితే పెడతారు. ఇక్కడ చూస్తారు కానీ నీళ్ళు అయితే తాగునీరు. పార్క్లో ఇక్కడ వాకింగ్ చేసి అలసిపోయినందుకు మా తమ్ముడు నీళ్ళు అవుతుండు. చోటా బచ్చా కింద ఒకటి చిన్న పిల్లలకు అందేటట్టు పెట్టిరు. దాని తర్వాత పిల్ల ఎటు పోతాట వస్తుంది. హాయ్ బిల్లీ, హౌ ఆర్ యు? పండగ నువ్వు స్వెటర్ వేసుకోలేవా? ఈ పార్క్ అయితే యూనిక్ స్టైల్లో డిజైన్ అయితే చేసారు. ఎందుకనంటే ఖతర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే వాకింగ్ చేయడానికి అయితే రారు చాలా మంది, ఎందుకంటే ఎండలకు భయపడి. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే పైన రూఫ్ ఉంటే చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి పార్క్ అయితే డిజైన్ చేసారు. చాలా అంటే చాలా బాగుంది. మిడ్ నైట్ టైం ఎంత అవుతుంది? టైం చూపెట్టాను లెక్కించి మొబైల్లో. ఎవరు మొబైల్లో టైం ఉందా? చూస్తారు ఖతర్లో 12-10 మన ఇండియాలో వచ్చేసి 2:40 అవుతుంది దగ్గర. మా ఫ్రెండ్స్తో మాత్రం మిడ్ నైట్ చిన్నపిల్లలు ఆడుకోదలిగి ఇక్కడ చాలా అద్భుతంగా ఇవి ఉన్నాయి, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ నడుస్తుంది. ఇవన్నీ పిల్లల్ని ఆడుకోదలిగి వాళ్ళ అందరికీ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూడు చెట్టుకు పువ్వులు, మంచి పువ్వులు అయితే కాసినాయి. యువర్ ఆల్వేస్ ఫాలోయింగ్ అస్. పార్క్లో అలా వాకింగ్ చేస్తూ ఉంటే మజా అనిపించింది. సులేమాన్ అయితే ఛాయ్ తాగుతలేడు, కొడుతాను లేదు ఆయనది. పిల్లిలు మనేమంటే పడుతున్నాయి, పిల్లిలు చూస్తారు కదా మాయమంటే పడుతున్నాయి. ఇవి ముంగటికేచి ఒకటి, వెనక్కేచి ఒకటి. చాలా అంటే చాలా బాగుంది అట్మాస్ఫియర్. లోపల కూడా అంత చలి ఏం లేదు, కానీ గల్ఫ్ కంట్రీలో ఇలాంటి పబ్లిక్ ప్లేస్లలో ఇంకొకరి నుంచి ఇంకొకరికైతే డిస్టర్బెన్సే ఉండదు. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళది వీళ్ళు చూసుకోవాల్సిందే. ఇలాంటి టైం డ్యూటీ అయిపోయిన తర్వాత ఇట్లా వాకింగ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా నైట్లో ఎవరు కూడా అంతగానం మంది లేరు, ఎందుకంటే చలి బాగా పెడుతుంది కాబట్టి. ఈ పార్క్ వచ్చేసి మా రూమ్కి అయితే చాలా దగ్గరగానే ఉంటుంది, కానీ ఎప్పుడు రాలేము. ఇదే ఫస్ట్ టైం మేము వచ్చేసరికి. చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా రావాలని. ఇప్పుడు 100 మీటర్ల దూరం అంటే మేము ఇప్పటి వరకు నడుస్తున్న ఇక్కడ ఉన్నది. ఇక్కడ మాత్రం ఎక్కడక్కడ చెత్త పడేయద్దు. చెత్త డ్రమ్ములని చెత్త పడేయాలా. లేదు మనకి అట్లా అలవాటు లేదు అవి. ఆ పిల్లలు ఇప్పుడు మనం ఏంది నెట్ ఆపేసిన సౌండ్ వస్తుంది. వైఫై యాడ్ నుంచి వచ్చింది. నేను పెట్టా, యూజ్ చేసుకోరని నేను పెట్టా. అవునా? అదేంది అది? నేను నెట్ ఆఫ్ చేసి సౌండ్ వచ్చి పెత్తరపోయింది కదా బేనేదా. ఏదైతే అది ఈ పక్క రైట్ లో. ఓకే, ఇంకా ఖతర్ గురించి ఏమన్నా చెప్పండి. ఖతర్ గురించి చెప్పేదానికి ఏముంది? తినడం, పని చేసుకోవడము, తిరగడం సరిపోయా. ఇంకేముంది చెప్పేదానికి?
ఇవాళ నేషనల్ డే పోదాం అనుకున్నాం పూర్ణేశ్వరం. మేడం ఉండి ఆడ బండి సరికంటే పోలేకపోయాను. మేడం ఉండి బండి 6 గంటలకు బండి తీయమనింది. ఆడ పోతావు నువ్వు? ట్రాఫిక్ బాగుందంట. ట్రాఫిక్ బాగుంది. మళ్ళీ ఆడ పోయి ఇరుక్కోపోతే మళ్ళీ మేడం ఫోన్ చేస్తే గంతులు వేసుకుంటూ రాకూడదా మళ్ళీ? ఏంది ఈ మధ్య కొత్తగా పెట్టారు? ఏంది బిల్డింగ్లు భలే కట్టేశారు పిల్లలు. మంతగా కొత్తగా అయింది. డ్రైవర్ గురించి చెప్తావు అన్న. ఇక్కడ డ్రైవర్లు ఏముంది? డ్రైవర్లా ఇంటి డ్రైవరా మామూలుగా బయట కంపెనీ డ్రైవరా? ఇంటి డ్రైవర్ గురించి చెప్తా. ఇంటి డ్రైవరు అంటే ఇప్పుడు నాది చెప్తాను. నేను పొద్దున్నే లేస్తాను, నమాజ్ అయి చేసుకున్న తర్వాత ఇంకా మేడం ఆఫీస్కి బండి రెడీ చేస్తాను. వెళ్ళి వచ్చి ఏదైనా ఉంటే మిగిలింది పాడు నైట్ ఏమైనా మిగిలితే తినేస్తాను, లేదంటే అది లేకుంటే హోటల్ పోయి తింటాను నాస్టా. ఇంకా మధ్యాహ్నం మేడం దింపేసి వచ్చినాక ఇంకా మనం ఎట్లా వంట చేసుకోం కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆడే లాగిచ్చేస్తాము. శాలరీ టైంకి శాలరీ ఇచ్చేస్తారు.